వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. దేశవ్యాప్తంగా ట్రెండింగ్లో ఉంది ఏంటి అని అంటే మోదీ పేరు. ఫిర్ ఏక్ బార్ 400 పార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. ఈ నినాదం ట్రెండింగ్లో ఉంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. దేశవ్యాప్తంగా కూడా మన కేసీఆర్ చెప్తూ ఉంటాడు కదా, అప్పుడప్పుడు కుక్కర్ నిలబెట్టినా నా ఫేస్ చూస్తే ఓట్లు పడతాయి, కేసీఆర్ బొమ్మ చూసి ఓట్లు పడతాయి అని. ఇక్కడ కుక్కర్ అని నేను చెప్పను, ఎందుకంటే కుక్కల్ని గాడిదల్ని నిలబెట్టేసి జీ హుజూర్ అనే నాయకుల్ని బీజేపీ కోరుకోదు అని చాలామంది చెప్తూ ఉంటారు. నిజాయితీ కలిగిన వాళ్ళు, ప్రజలకు సేవ చేస్తారు అనే నమ్మకం ఉన్న వాళ్ళకే అవకాశం కల్పిస్తూ ఉంటారని కార్యకర్తలు చెప్తూ ఉంటారు. సరే, అవన్నీ పక్కన పెట్టేస్తే ఏ నాయకుడికైనా సరే లోక్సభ సెగ్మెంట్ల ఎన్నికల నేపథ్యంలో మైక్ పెడితే నెక్స్ట్ అసలు మనం క్వశ్చన్ అడగక ముందే మోదీకే మా ఓటు అని చెప్తున్నారు. బీజేపీ అనేది కూడా మర్చిపోయి అంతలా మోదీ దేశంలోని ప్రజలను మెస్మరైజ్ చేశారు అని చెప్పొచ్చు. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా ప్రజలను మెస్మరైజ్ చేశారట. మమతా బెనర్జీకి స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చిందట. అదేందో చెప్తా చూడండి. రోహింగ్యా ముస్లింలు పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించేందుకు, అక్కడే నివాసం ఏర్పరచుకునేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పర్మిషన్ ఇచ్చింది. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని మోదీ మాట్లాడుతూ, పశ్చిమ బెంగాల్లో ఒక వర్గం జనాభా పెరిగే విధంగా మమతా బెనర్జీ రోహింగ్యా ముస్లింలకు పశ్చిమ బెంగాల్లో నివాసించేందుకు పర్మిషన్ ఇచ్చింది. వారికి సకల సదుపాయాల్ని కల్పించింది. ఇది పూర్తిగా దేశ భద్రతకు సంబంధించిన విషయమైనప్పటికీ మమతా బెనర్జీ పూర్తిగా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడింది. ఇందుకు మమతా బెనర్జీ శిక్ష అనుభవించక తప్పదు. ఖచ్చితంగా ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి రోహింగ్యా ముస్లింలను ఏమంటారు కాపాడుతూ షేక్ షాజహాన్ విషయంలో చూసినాం, మొన్నటికి మొన్న శ్రీరామ వేడుకల ర్యాలీ విషయంలో చూసినాం. చాలా విషయాల్లో మమతా బెనర్జీ ఎవరికి సపోర్ట్గా ఉంటుందో, ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఎంతవరకైనా దిగజారుతుందో తెలుసు. అట్లాంటి రోహింగ్యా ముస్లింలను అడ్డం పెట్టుకొని మళ్ళీ ఎన్నికల్లో గెలవాలి అని చూసి ప్రజలను ఏమో చేయాలని చూస్తే ఊరుకునేది లేదు. ఈసారి కేల్కతం దుకాన్ బంద్ చేపిస్తాం. అస్సలు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన కూడా చేయదు. ఇలాంటి అతి తెలివితేటలు ప్రదర్శించి రాజకీయాల్లో గెలవాలి అని ప్రజల మధ్య విధ్వంసాలు రెచ్చగొట్టి ప్రజలకు కష్టాలు కలిగించాలని చూస్తే ఊరుకునేదే లేదు. త్వరలోనే దీనికి చెక్ పెడతామని చెప్పిందట. ఒక పక్క నుంచి ఇలాంటి విషయాల్లో మోదీ రావడము, అలాగే మమతా బెనర్జీ చేస్తున్న వాటికి సంబంధించి సోషల్ మీడియాలో అనేక వాస్తవాలు బయటికి రావడము, టీఎంసీ మీద ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడటం, మమతా బెనర్జీ భయపడుతుంటే ఇప్పుడు ఇండియా టీవీ సర్వే కూడా ఇక బీజేపీ పశ్చిమ బెంగాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించబోతోంది. ఇక టీఎంసీ పని అయిపోతోంది. మమతా బెనర్జీ ఈసారి కాలు ఫ్రాక్చర్ చేసుకున్నా, తలకు కట్టుకట్టుకున్నా, మొత్తానికి బెడ్ మీద పడుకున్నా ప్రజలు ఎవ్వరు కూడా సానుభూతి పొందరు అనే విధంగా ఒక సర్వే రిపోర్ట్ అయితే ఇచ్చిందట. సర్వే రిపోర్ట్ చదువుతూ చూడండి. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అత్యధిక ఎంపీ స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించనుందని ఇండియా టీవీ సర్వే తెలియజేసింది. పశ్చిమ బెంగాల్లో మొత్తం 42 ఎంపీ స్థానాలుండగా భారతీయ జనతా పార్టీ వాటిలో 23 ఎంపీ స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించనుందని ఇండియా టీవీ సర్వే స్పష్టం చేసింది. ఇక అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 19 సీట్లతో 2వ స్థానానికి పడిపోనుంది. ఇక కాంగ్రెస్ పార్టీకి 0 స్థానాలు, కమ్యూనిస్టులకు 0 స్థానాలు దక్కనున్నాయి. ఒక్క ఇండియా టీవీ సర్వే మాత్రమే కాకుండా దాదాపు అన్ని సర్వేలు కూడా పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి అధిక స్థానాలు కట్టబెడుతుండడం గమనార్హం. ఈ ఎన్నికల్లో బీజేపీ కనుక 23 స్థానాలకు పైగా గెలుచుకుంటే ఏ క్షణమైనా మమతా బెనర్జీ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం 42 ఎంపీ సీట్లుంటే 23 స్థానాలను బీజేపీ గెలుచుకొని అతిపెద్ద పార్టీగా పశ్చిమ బెంగాల్లో అవతరించబోతోందట. 19 స్థానాలతో టీఎంసీ 2వ స్థానాల్లోకి పోతే ఇక ఇటు కాంగ్రెస్ అటు కమ్యూనిస్టు పార్టీలు శాపలు మడతేసుకొని పశ్చిమ బెంగాల్ నుంచి భుజానికి వేసుకొని బయటకు వచ్చేయాల్సిందేనట. ఆ 2 పార్టీల పని చరిష్మా కేల్కతం దుకాన్ బంద్ అవుతుందట ఈ ఎన్నికలతో. అదే గనక జరిగితే 23 స్థానాలను గనక బీజేపీ గెలుచుకుంటే అక్కడ ఆల్రెడీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, టీఎంసీలో బలవంతంగా ఉండబడుతున్న కొంతమంది నాయకులు బయటికి వచ్చి ఇక ప్రభుత్వం కుప్పగూలడంతో పాటు పశ్చిమ బెంగాల్ కూడా కాషాయ జెండా ఎగరడానికి ఆస్కారం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారట. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.